నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? అమృతం కార్యక్రమాన్ని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉన్నారా? అమృతం ప్రోగ్రామ్ చూసి మా వంటలన్నీ నచ్చి చక్కగా వండుకుంటున్నటువంటి మా అమృతం అభిమానులందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. సో మీ అందరికీ నచ్చేలా, మీ అందరూ మెచ్చేలా బోల్డ్ అనే రకాల వంటకాల్ని జల్లెడ పట్టి చక్కగా చాలా సింపుల్గా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, సాత్వికంగా ఉండాలి. ఇంత కష్టం తెలుసా అండి? ఈ 3 ఆస్పెక్ట్స్ని కలిపి 2 వంటలు చేయడం అనేది చాలా కష్టమైన విషయం. చూడ్డానికి చాలా సింపుల్గా ఈజీగా అనిపించవచ్చు, కానీ దాని వెనకాల సర్వే మాత్రం బాగా ఎక్కువగానే ఉంటుంది. సో అలా బాగా జల్లెడ పట్టి ఈరోజు 2 చక్కటి వంటకాలు మీ అందరి ముందుకు తీసుకొచ్చేసాం. మరి ఫస్ట్ వంట పేరేంటో తెలుసా? టొమాటో జొన్న సెట్ దోశ. సో సెట్ దోశ అనేది కామనే, అందరికీ తెలుసు. మనం మామూలుగా ఏదైనా పిండ్లు మిగులుతూ ఉంటే కనుక అది దోశ పిండి మిగిలింది అనుకోండి, లేదంటే ఏదో పిండ్లు మొత్తానికి చేసి సెట్ దోశ లాగా చేసుకుంటూ ఉంటాం. కానీ టొమాటో జొన్న ఈ కాంబినేషన్తో సెట్ దోశ అనేది డెఫినెట్గా కొంచెం కొత్త విషయమే కదా. సో ఈరోజు తెలుసుకుందాం. అమృతం యొక్క ముఖ్య ఉద్దేశమే అది. సో కొత్త వంటకాలే కాకుండా చాలా స్పెషల్గా ఉండాలి, అందరికీ నచ్చే విధంగా ఆరోగ్యకరంగా ఉండాలి. సో అలా డిజైన్ చేస్తూ ఉంటాము. సో మరి టొమాటో జొన్న సెట్ దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. టొమాటో జొన్న సెట్ దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న మొక్కజొన్న రవ్వ 1 కప్పు, నానబెట్టుకున్న బొంబాయి రవ్వ 1 కప్పు, అల్లం ముక్కలు కొద్దిగా, టొమాటో ముక్కలు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నానబెట్టుకున్న ఎండుమిర్చి 4, పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత, బేకింగ్ సోడా 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. టొమాటో జొన్న సెట్ దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ జొన్న అంటే మీరు ఏ జొన్న అనుకుంటున్నారు? మొక్కజొన్న. ఓకేనా? సో ఇదిగోండి మొక్కజొన్న రవ్వ నానబెట్టుకొని పెట్టుకున్నాం. 1 గంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుందండి. సో మొక్కజొన్న రవ్వ, మొక్కజొన్న కంకి, ఏదైనా స్వీట్ కార్న్, ఈ ఫ్యామిలీ యొక్క ఉపయోగాలు ఏంటి అంటే ముఖ్యంగా ఇవి జీర్ణక్రియను చాలా బాగా మెరుగుపరుస్తుంది. చిన్నపేగు పనితీరుని మెరుగుపరచడంలో కూడా, స్మాల్ ఇంటెస్టైన్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడంలో కూడా మొక్కజొన్న చాలా బాగా హెల్ప్ చేస్తుంది తెలుసా అండి. మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి సో మనకి ఇంటెస్టైనల్ ఇబ్బందులు అట్లాంటివి ఏమైనా ఉంటే కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా మూత్రపిండాల్లో మనకు చాలా మందికి రకరకాల ఇబ్బందులు ఉంటాయి, ముఖ్యంగా స్టోన్ ఫార్మేషన్ ఎక్కువగా ఉంటుంది. సో దానికి కూడా మనకు మొక్కజొన్న చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకే, సో అలా ఏంటి అంటే మనకు మొక్కజొన్న రవ్వ ఏదైనా సరే మొక్కజొన్న ఈజ్ వెరీ గుడ్ అనమాట. అంటే మనకి ఎప్పుడైనా బాగా ఆకలి వేసినప్పుడు అలా రోడ్ మీద మనకు చాలా సాత్వికమైన ఫుడ్ ఏది దొరుకుతుంది అంటే అదే. ఉడికించిందైనా సరే, వేయించిందైనా సరే, మామూలు కాల్చిందైనా సరే, ఏది ఈ విధంగా తిన్నా కూడా హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు చాలా హెల్ప్ చేస్తుంది. సో అటువంటి మొక్కజొన్నతో మనం ఈరోజు మొక్కజొన్న రవ్వ ఉపయోగించి ఈరోజు సెట్ దోశ తయారు చేసుకుంటున్నాం. చాలామంది తెలియదు ఈ వంట, దీంతో చేస్తారని అసలే తెలియదు. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే వెరీ సింపుల్ అండి. మామూలుగా మన దోశ ప్రాసెస్ లాగానే ఒక చిన్న పిండి లాగా ప్రిపేర్ చేసుకుంటాం, ఒక పేస్ట్ లాగా, బ్యాటర్ లాగా. సో ఫస్ట్ మనం నానబెట్టుకున్నటువంటి ఈ మొక్కజొన్న రవ్వ ఏదైతే ఉందో దాన్ని మనం తీసుకోవాలి. సో 1 గంట పాటు నానబెట్టుకుంటే మంచిది. ఆ తర్వాత అలాగే బొంబాయి రవ్వను కూడా మనం నానబెట్టుకున్నాం. ఓకే, సూజీ అంటాం కదా, బొంబాయి రవ్వ కూడా మనం నానబెట్టుకున్నాం. ఆ బొంబాయి రవ్వ కూడా దాని మీద కొంచెం తక్కువ తీసుకున్నాం, లిటిల్ తక్కువ. ఆ తర్వాత నానబెట్టుకున్న ఎండుమిరపకాయలు, సో కారానికి తగ్గట్టుగా. సో ఇందులోనే మనం కారం వేసేసి దాన్ని పేస్ట్ చేసేస్తున్నాం అన్నమాట. ఆ తర్వాత అల్లం ముక్కలు, ఘాటుకు తగ్గట్టుగా అల్లం ముక్కలు. అల్లం మేము ఖచ్చితంగా అన్ని వంటల్లో 99% అల్లం వేయడానికి ప్రయత్నిస్తాం, అది ఈ సాలడ్ అయినా సరే. ఎందుకంటే అల్లం ఇచ్చేటువంటి ఆ యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అసలు ఏది ఇవ్వవండి. ఆమ్లా, అల్లము, వీటన్నిటిని మనం ఆమ్లా అఫ్కోర్స్ అన్నిట్లో యూజ్ చేయలేం కాబట్టి, అల్లంకి అవకాశం ఉంది కాబట్టి మనం అల్లం అనేది ఖచ్చితంగా చాలా వంటల్లో వేస్తూ ఉంటాం మన అమృతంలో. ఓకే, సో ఆ తర్వాత జీలకర్ర, టొమాటో ముక్కలు కూడా వేస్తున్నాం చక్కగా. అంటే పుల్లగా భలే ఉంటుంది తెలుసా. టొమాటోని మనం మామూలుగా ఊతప్పంలో కొన్ని ప్రాంతాల్లో వేస్తారు, కొందరు వేయరు, కాకపోతే పైనుంచి వేస్తూ ఉంటారు. కానీ టొమాటో వేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది, వెరైటీగా ఉంటుంది. అండ్ అలాగే మనం ఇన్స్టెంట్గా చేసుకునేటువంటి దోశ కాబట్టి 100% మనం కాస్త పెరుగు వేయాల్సిందే. ఒక 2 స్పూన్ల పెరుగు కూడా వేస్తున్నాం అనమాట. ఉప్పు తర్వాత వేద్దాము, బేకింగ్ సోడా కూడా తర్వాత వేద్దాం. ఓకే, సో ప్రస్తుతానికి ఏంటంటే వీటిని చక్కగా ఇలా మిక్స్ చేసేసుకొని, దోశ పిండి కన్నా మామూలు దోశ పిండి కొంచెం జారు ఉంటుంది కదా, అలా కన్నా కూడా కొద్ది గట్టిగా ఉండాలి. ఇడ్లీకి కొంచెం తక్కువగా ఉండాలి. ఈ కన్సిస్టెన్సీలో మనం రుబ్బుకుంటే సరిపోతుంది. ఓకే, దానికి తగ్గట్టుగా మీరు ఎంత నీళ్లు పోసుకుంటారో మీకే క్లారిటీ ఉంటుంది కాబట్టి మీరు హ్యాపీగా వేసేసుకోవచ్చు. సరే, నేను ముందుగా సెట్ దోశ పిండి తయారు చేసుకొని వస్తాను, ఆ తర్వాత ప్రాసెస్ చేసేసుకోవచ్చు.
ఓకే, సో ఇక్కడ చూసారా కన్సిస్టెన్సీ. ఇప్పుడు దీంట్లో మనం కాస్త ఉప్పు, బేకింగ్ సోడా వేసేసుకుందాం. దీనికి సరిపడా ఉప్పు, అలాగే చాలా లిటిల్ బేకింగ్ సోడా. ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి అది కూడా. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇలా చక్కగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. పెనం కాస్త వేడెక్కిన తర్వాత చక్కగా సెట్ దోశలాగా వేసేసుకోవడమే. సో ఇది పిల్లలకు కూడా కొంచెం కొత్తగా స్పెషల్గా ఉంటుందండి. రొటీన్గా చేసుకునే దోశల్లా కాకుండా కొంచెం కొత్తగా, మనం కూడా చేయడానికి ప్రాసెస్ కూడా కొత్తగా ఉండాలి కదా. ఎప్పుడు అదే చేస్తామా అన్న ఫీలింగ్ ఆడవాళ్ళకి ఎవ్రీడే ఒకసారైనా వస్తుంది. అందుకే మనం చేసే ప్రాసెస్ మనం కూడా కొంచెం కొత్తగా ఉండాలి. తినేవాళ్ళ విషయం పక్కన పెట్టండి. సో అందుకే ఇటువంటి వంటకాలన్నీ కూడా మేము మీకు చెప్తూ ఉంటాము, మీరు నేర్చుకుంటూ ఉండండి. కొంచెం వేడెక్కాలండి, ఎందుకంటే మనకి దోశ కదా. సో ఎప్పుడు కూడా దోశకి ప్రాపర్గా పెనం కరెక్ట్గా కాలాలి, మనం మండాలి. ఆ వేడి అనేది కరెక్ట్గా ఉండాలి, లేకపోతే దోశ సరిగ్గా రాదు. అదొక ఇష్యూ. చపాతీ అంటే పర్వాలేదు, మేనేజ్ చేసుకోవచ్చు. పెనం కూడా కాస్త వేడెక్కింది కాబట్టి సెట్ దోశ అంటే మామూలుగా తెలుసు కదా, కొంచెం మన చిన్న సైజులో ఉంటాయి, చిన్న పూరీల సైజ్ అనమాట, తెలిసిందే అందరికీ. సో సెట్ దోశల కంటూ ఒక పెనం సపరేట్గా ఉంటుంది కూడా, అంటే చిన్న స్లాట్స్ లాగా ఉంటుంది. సో ఇప్పుడు మనం అలా చిన్నగా వేసేసుకుందాం. సో దీన్ని మనం చక్కగా నూనెతోనే కాల్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం చక్కగా నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి, అంతే, చాలా సింపుల్. సో ఇలా మనమే టొమాటో వేసినందుకు కూడా మనకు రంగు మారింది, రుచి కూడా చాలా చాలా డిఫరెన్స్ వస్తుంది. సో ఇది అటు ఇటు కాలుస్తూ ఉంటారండి. మీ అందరి కోసం ఈ చిట్కా. అమృతంలో మీ అందరి కోసం ఒక చక్కటి చిట్కా. మనము బియ్యము, శనగపిండి లేదా ఇతర పిండ్లన్నీ కూడా మనం ఎక్కువ మోతాదులో తెచ్చుకున్నప్పుడు త్వరగా పాడవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే, బియ్యము లేదా శనగపిండి ఏదైనా సరే ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఆ తర్వాత ఫ్రిడ్జ్లో ఉంచండి. అప్పుడు ఎక్కువ రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. ఇదే కాదండి, ఏదైనా సరే మనం ఏదైనా ఎక్కువ మోతాదులో తెచ్చుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో పెడితే దాని లైఫ్ టైం అనేది చాలా ఎక్కువ రోజులు ఉంటుంది. ఖచ్చితంగా ఈ చిట్కాను ఉపయోగించండి. మనము చక్కగా టొమాటోలు, మొక్కజొన్న రవ, బొంబాయి రవ, అల్లం ముక్కలు ఇవన్నీ వేసి చక్కగా పిండి రుబ్బేసుకున్నాము. కాస్త బేకింగ్ సోడా కూడా వేసాము, పెరుగు కూడా ఉపయోగించాం. బికాస్ ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి, అంటే ఆ పులుపు టేస్ట్ కూడా ఉండాలి కదా, అందుకు. సో అవి చూసారా ఎంత ముద్దుగా చక్కగా అయ్యాయో. స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను. అలాగే మన ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. ఇలా రెండు వైపులా ఇదిగోండి, ఇటువైపు కూడా మనకి చక్కగా వేగిందనమాట. మీరు నెయ్యితో కాల్చుకుంటారో అంటే నెయ్యితో కూడా కాల్చుకోవచ్చు, మీ ఇష్టం అది. సో సెట్ దోశ అంటే ఈ సైజులో ఉంటుంది బేసిక్గా. ఇంకొంచెం పెద్దగా చేసుకోవాలి అంటే కూడా చేసుకోవచ్చు, బట్ ఒరిజినల్ సైజ్ అయితే ఇదే. సో ఇలా కమ్మగా టొమాటో జొన్న సెట్ దోశ రెడీ. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. టొమాటో జొన్న సెట్ దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న మొక్కజొన్న రవ్వ 1 కప్పు, నానబెట్టుకున్న బొంబాయి రవ్వ 1 కప్పు, అల్లం ముక్కలు కొద్దిగా, టొమాటో ముక్కలు 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నానబెట్టుకున్న ఎండుమిర్చి 4, పెరుగు 1 కప్పు, ఉప్పు తగినంత, బేకింగ్ సోడా 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. టొమాటో జొన్న సెట్ దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో నానబెట్టుకున్న మొక్కజొన్న రవ్వ, నానబెట్టుకున్న బొంబాయి రవ్వ, నానబెట్టుకున్న ఎండుమిర్చి, అల్లం ముక్కలు, జీలకర్ర, టొమాటో ముక్కలు, పెరుగు వేసి మెత్తగా దోశ పిండిలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అందులో సరిపడా ఉప్పు, బేకింగ్ సోడా వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవ్వ వేడి చేసుకుని సిద్ధం చేసుకున్న పిండిని సెట్ దోశలాగా వేసుకుని నూనెతో రెండు వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే టొమాటో జొన్న సెట్ దోశ రెడీ. చూసారు కదా, టొమాటో జొన్న సెట్ దోశ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం, రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. కరకరలాడుతూ ఉంది, అట్ సేమ్ టైం మెత్తగా కూడా ఉంది, రెండు తెలుస్తున్నాయి. బాగుందండి.
కారం కూడా కరెక్ట్గా సరిపోయింది, ఉప్పు సరిగ్గా సరిపోయింది, టొమాటో టేస్ట్ తెలుస్తుంది, మొక్కజొన్న టేస్ట్ ఆబ్వియస్లీ తెలియట్లేదు. కొన్ని టేస్ట్ మనకు తెలియవు కదా, అంటే కొంచెం చప్ప కేటగిరీలో ఉంటాయి కదా అవి. సో పెద్ద ఎలివేట్ అవ్వవు టేస్ట్లు అవి, కానీ వేయడం వల్ల మంచిది. అది పక్కన పెట్టేస్తే టేస్ట్ మనకు తెలియవు. బట్ బాగుందండి, చాలా బాగుంది, కరకరలాడుతూ చాలా చాలా పుల్లగా భలే ఉందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి, ఇదే ప్రాసెస్లో ఏది మిస్ కొట్టకండి. ఇక నెక్స్ట్ వంటలోకి వెళ్ళిపోదామా. నేను తయారు చేయబోయే రెండో వంట పేరు కీరా పూరీ కూర. పూరీ కూరలు మనందరికీ వచ్చు కదా, కీరాతో ఎలా చేయాలో ఈ రోజు తెలుసుకుందాం. ఓకే, ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కీరా పూరీ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, తురుముకున్న కీరా 1 కప్పు, కీరా నీళ్లు 1 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర తగినంత, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. కీరా పూరీ కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. పూరీ కూర అందరికీ తెలుసు కదండి, మామూలుగా బాంబే చట్నీ చేసుకుంటూ ఉంటాం. కొందరు బంగాళదుంపలు వేసుకుంటారు, కొందరు ఉల్లిపాయ ముక్కలతో చేసుకుంటారు, శనగపిండి ఎక్కువగా వేసి చేస్తూ ఉంటారు. ఓకే, అంత పూర్తి శనగపిండే ఉంటుంది, అందులో ఇంకేం ఉండదు. అలా కాకుండా కొంచెం కొత్తగా చేసుకుందాం ఈరోజు. ఓకే, కీరా పూరీ కూర. పూరీ అనేది రెగ్యులర్గా మనం చేసుకునేటువంటి సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ కదా. సో దాంట్లోకి రొటీన్గా చేసుకునే కూరల్లాగా కుర్మాల్లాగా కాకుండా ఈసారి సాత్వికంగా ఆరోగ్యకరంగా ఇలా తయారు చేసుకోండి. సో ఇక్కడ ఏంటి అంటే మనము కీరా ఉపయోగిస్తున్నాం, మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. సో కీరా ముఖ్యంగా ఒంట్లో వేడిని బాగా తగ్గిస్తుంది, ఎందుకంటే 95% ఇందులో నీరే ఉంటుంది. సో మనకి చక్కగా ఒళ్ళు చలువ చేస్తుంది, చక్కగా అంటే చలువ చేస్తుందంటే ఇదేదో అనగా వేడి తగ్గిస్తుంది బాగా. సో 100% కీరా అనేది డీహైడ్రేషన్ ఉన్న వాళ్ళు 100% తీసుకుంటే బెస్ట్గా ఉంటుంది. అంతేకాకుండా ఇందులో విటమిన్ కే, సి, పొటాషియం, మెగ్నీషియం ఇవన్నీ చాలా అధికంగా ఉంటాయి. ఇమ్యూనిటీకి చాలా హెల్ప్ చేస్తుంది, బరువును తగ్గిస్తుంది, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మంచిది, స్కిన్కి హెయిర్కి కూడా చాలా చాలా మంచిది. సో ఇలా ఏంటంటే మనకు కీరా చాలా చాలా హెల్ప్ఫుల్. ఎన్ని రకాల వంటలు చేసుకోవచ్చు కీరాతో కూడా. సో ఇప్పుడు మనకి పూరీ కూరలో కీరాని ఎలా ఉపయోగిస్తున్నామో కూడా తెలుసుకుందాం. అంటే మామూలుగా మనము శనగపిండి నీళ్లలో మిక్స్ చేసి అది మనము కూరలో వేసి కలుపుతూ ఉంటాము, దగ్గర పడుతుంది, ఒక కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఆఫ్ చేస్తాం. అది జనరల్గా మనం చేసేది. ఈ రోజు కూడా ఇంచుమించు అలాగే చేస్తున్నాము, కాకపోతే ఏంటో చెప్తాను. ముందు కాస్త శనగపిండి తీసుకుందాం. దీంట్లోకి ఇదిగోండి మనము కీరా తురుముకొని పెట్టుకున్నాం, అవునా. సో కీరా తురిమిన తర్వాత దాన్ని బాగా గట్టిగా పిండితే వచ్చిన నీరు ఇది. సో మనం నీళ్లు కూడా పడేయట్లేదు, అట్ ద సేమ్ టైం ఆ కీరాని కూడా కూరలో ఉపయోగిస్తున్నాం. అదనమాట ఇక్కడ మ్యాజిక్. ఓకేనా. సో కీరాని మామూలుగా అలా డైరెక్ట్గా వేసేయకుండా దాన్ని బాగా పిండేసి ఆ నీటిని మనము ఈ శనగపిండిలో ఉపయోగిస్తున్నాం అన్నమాట. సో చక్కగా ఉండలు లేకుండా నీట్గా మిక్స్ చేసుకుందాం. జారుగానే చేసుకుందాం, ఇబ్బంది ఏం లేదు. అది ఎలాగైనా కొంచెం శనగపిండి మనకు ప్యాన్లోకి వెళ్ళిన తర్వాత గట్టిపడిపోతుంది కాబట్టి సరిపోయింది పర్ఫెక్ట్గా. అంటే నేను తీసుకున్న పిండికి నీళ్ళకి కరెక్ట్గా సరిపోయింది అన్నమాట. ఇది ఒక్క నిమిషం అలా పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే మన ముఖ్యమైన ప్రాసెస్ అనమాట, ద మెయిన్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఇందులో తయారు చేసుకుంటున్నాం. కొంచెం మనకు పెనం వేడైన తర్వాత మనము ముందుగా నూనెతో మొదలు పెడదాం. ఇది మనకు పూరికనే కాదు, పేరుకి పూరీ కూర అన్నం, చపాతీకి బాగుంటుంది, పుల్కాకి బాగుంటుంది, జొన్న రొట్టెలకు బాగుంటుంది, చాలా బాగుంటుంది. సో మన ఇళ్లలో ముఖ్యంగా సమ్మర్ సీజన్లో అయితే 100% మన దగ్గర కీరా ఉంటుంది. దాన్ని రొటీన్గా ఎప్పుడు ముక్కలు కట్ చేసుకొని తిని పిల్లలకు పెడితే వాళ్ళు అటు ఇటు అనుకోకుండా ఇలా మీరు కొత్తగా కూర తయారు చేసుకుంటే కొంచెం మీకు కూడా ప్రాసెస్ కొత్తదనంగా ఉంటుంది, అలాగే ఆరోగ్యానికి బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఓకే, సో ఫస్ట్ కాస్త నూనె, పూరీ కూర అన్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా కాస్త నూనె వేసుకోవాలి. నూనె కొంచెం మనకు లైట్గా వేడెక్కిన తర్వాత ఆవాలు, ఆ తర్వాత కాస్త జీలకర్ర, ఇవి రెండు కొంచెం లైట్గా వేగాలి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత ఇందులో కాస్త పసుపు. సో ఖచ్చితంగా పసుపు ఉంటుందండి, పసుపు మంచిగా వేయాలి కూడా, మరి ఏదో చిన్న చిటికెడులా కాకుండా ఒక 1/2 స్పూన్ దాకా వేయాలి, బాగుంటుంది.
ఓకే, సో ఆ తర్వాత ఇందులో కాస్త ఇంగువ, మీరు మామూలుగా ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు అలాంటివి కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇదిగోండి మనం చక్కగా నీరన్నీ తీసేసి కీరా తురుము పెట్టుకున్నాం కదా, సో ఆ తురుమును చక్కగా ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా వేయించేసుకోవాలి. అంటే కొంచెం మనకు ఆ పచ్చి వాసన ఆరిపోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇది మనకి చాలా ఫాస్ట్గా మగ్గిపోతుంది కూడా, పెద్ద టైం కూడా ఏమీ పట్టదు. సో ఈసారి ఎప్పుడైనా స్పెషల్గా మీరు ఏదైనా సాటర్డేసో సండేసో, ముఖ్యంగా పూరీల కార్యక్రమాన్ని లేడీస్ కొంచెం హాలిడే టైంలో పెట్టుకుంటారు. ఎందుకంటే కొంచెం కష్టం కదా, కష్టం అంటే పూరి కూర అది వేడివేడిగానే తినాలి, బాగుంటుంది. సో అలా పెట్టుకుంటారు కాబట్టి సో ఈసారి మీరు రొటీన్ కర్రీస్ లాగా కాకుండా కొంచెం స్పెషల్గా ఇలాంటి కర్రీస్ తయారు చేసుకోవచ్చు. సో మనం ఎంత నీరు పెట్టినా కూడా మళ్ళీ ఇందులో చూసారా, అది అంటే మరి మొత్తం 100లో 95% నీరే ఉంది. మరి ఎక్కడికి వెళ్తుంది ఇక్కడే ఉంటుంది. సో ఇది కొంచెం మనకు లైట్గా మగ్గిన తర్వాత మనం కారం కూడా వేసుకోవాలి. కారం వేసుకుంటే కూడా అంటే రంగు పరంగా కూడా బాగుంటుంది, అండ్ అలాగే కొంచెం దాని టేస్ట్ వేరు. చూసుకోండి, అంటే పిల్లలు తింటున్నప్పుడు దానికి తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే పచ్చిమిరపకాయలు కూడా వేసాం కదా అందుకు. ఓకే, ఇది ఒక్కసారి మనం చక్కగా మిక్స్ చేసేసుకున్నాము. కలర్ కూడా భలే వచ్చింది, సూపర్గా. అండ్ ఇప్పుడు ఇదిగోండి మనం ముందుగానే కీరా నీళ్ళు పోసుకొని పెట్టుకున్నాము శనగపిండి మిశ్రమంలో. దాంట్లో చక్కగా ఈ కీరా తురుములోకి వేసేసుకోవచ్చు. వేసేసుకొని మనం కొంచెం నీళ్లు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఖచ్చితంగా మళ్ళీ దగ్గర పడుతుంది కాబట్టి దీనికి తగ్గట్టుగా ఆల్మోస్ట్ ఇంకొంచెం ఇలా నీళ్లు పోసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకుందాం. అండ్ దీంట్లో మనం ఇంతకు ఉప్పు వేసుకోలేదు కాబట్టి ఉప్పు కూడా మిక్స్ చేసుకుందాం. దీనికి సరిపడా ఉప్పు. భలే ఉంటుందండి, ఎంత బాగుంది చూడండి, కలర్ బాగుంది. తర్వాత ఒక మంచి అంటే మీకు ఇలా తీసుకున్నప్పుడు ముక్క పూరి ముక్క అలాంటిది ఇలా చాలా చక్కగా దొరుకుతుంది అనమాట. ఒక మంచి సాలిడ్ లాగా ఉంటుంది కీరా కదా, అట్ ద సేమ్ టైం జారుగా కూడా ఉంటుంది. సో అందుకు మనం ఎందుకు కీరా అంటే అందుకు ఇది ఇంకా దగ్గర పడుతుంది. సో మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ వరకు మీరు వాటర్ పోసుకోవచ్చు, మధ్య మధ్యలో కూడా యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. కానీ దానికి తగ్గట్టుగా ఉప్పు కూడా యాడ్ చేసుకుంటూ ఉండాలి. సో ఇది ఒక 2-3 మినిట్స్ టైం పడుతుందండి. సో అప్పుడు మనకి కూర పూర్తయిపోయినట్టే లెక్క. మీ అందరి కోసం ఈ చిట్కా. అమృతంలో మీ అందరి కోసం మరో చక్కటి చిట్కా. మనము పనీర్ కూరలు తయారు చేసే ముందు పనీర్ని ఫ్రిడ్జ్లో చాలా బయటికి తీస్తూ ఉంటాం, కానీ అది కట్ చేయడానికే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయండి అంటే వంట చేసే గంట ముందు పనీర్నో లేకపోతే వాటెవర్ అటువంటి గట్టి పదార్థాలు ఏవైతే ఉంటాయో వాటిని తీసి వేడి నీటిలో ఉంచండి. ఆ తర్వాత నీట్గా మనం పీసెస్ కట్ చేసుకున్నా కూడా సులభంగా వచ్చేస్తాయి అన్నమాట. ఈ చిట్కా ఎవరెవరికైతే తెలియదో ఖచ్చితంగా ట్రై చేయండి. మనము కావాల్సినంత నీళ్లు యాడ్ చేసుకున్నాము. అండ్ ఇదండి కన్సిస్టెన్సీ. ఇలా తీసుకున్నప్పుడు మనకు పర్ఫెక్ట్గా ఒక మీడియం లెవెల్ కర్రీ లాగా రావాలి. సో చివరిగా కాస్త కొత్తిమీర వేసేసుకొని ఒకసారి నీట్గా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. అండ్ దీంట్లో ముఖ్యమైన ఇంకో పదార్థం ఉంది, మ్యాజికల్ పదార్థం, నిమ్మకాయ. సో నిమ్మకాయ కూడా ఖచ్చితంగా యాడ్ చేయాలి, అది మ్యాండేటరీ 100%. సో దీంట్లో ఇంకా మనకి డిస్కౌంట్స్ ఏం లేవు. మీరు కొత్తిమీర యాడ్ చేయకపోయినా పర్వాలేదు, నిమ్మకాయ మాత్రం యాడ్ చేయాలి. బికాజ్ పూరీ కూరకు ఇటువంటి కర్రీస్కి 100% కావాల్సిందే. కొంచెం చల్లారిన తర్వాత పిండుకున్నా కూడా పర్వాలేదు, ఇట్స్ ఓకే. జస్ట్ అందుకే స్టవ్ ఆఫ్ చేసేసాకనే పిండుతున్నాను. సో ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాము. ఎంత బాగుందో కదా, చూడ్డానికి కూడా కొత్తగా ఉంది అసలు నిజంగా. సో చాలా చాలా స్పెషల్గా ఉంది మన కీరా పూరీ కూర. మీరు తయారు చేసుకోవాలనుకుంటే
కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కీరా పూరి కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, తురుముకున్న కీరా 1 కప్పు, కీరా నీళ్లు 1 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర తగినంత, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్. కీరా పూరి కూర తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్లో శనగపిండి, కీరా తురిమి పిండినటువంటి నీళ్లు పోసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో కాస్త నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, పసుపు, ఇంగువ, నీళ్లు పిండేసిన కీరా తురుము వేసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో కాస్త కారం, కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని కూడా వేసి కాస్త నీళ్లు పోసి సరిపడా ఉప్పు వేసి కొద్దిసేపు మగ్గించుకొని చివరిగా కొత్తిమీర, నిమ్మరసం పిండి ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పై నుంచి మరలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే కీరా పూరి కూర రెడీ. చూసారు కదా, కీరా పూరి కూర ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఆహా, కొంచెం కారం ఎక్కువనే వేసుకున్నాను. అంటే ఓకే, అంటే పెద్దవాళ్ళకు ఓకే. సో పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే కొంచెం, అంటే ఈ మధ్య పిల్లలు ఉన్న ఇళ్ళలో అందరూ కారాలు తక్కువనే తింటున్నారు. మంచిదే, ఒక రకంగా మంచిదే, ఇట్స్ నాట్ బ్యాడ్ ఆల్సో. కాకపోతే ఏంటంటే కొంచెం కారం ఎక్కువ అనిపించింది, కానీ బాగుందండి. అంటే ఇప్పుడు ఉట్టిగా తిన్నాం కదా, అలా మనం తినాం కదా. సో ఈ పూరితోనూ అలా తింటాం కాబట్టి సరిపోతుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. సో చాలా, అంటే ఈరోజు నేను చేసిన ఈ 2 వంటకాలు కూడా చాలా చాలా బాగా నచ్చేసాయి. సో మీకు కూడా నచ్చాయని ఆశిస్తూ ఇది ఇవాల్టి మన అమృతం కార్యక్రమం. రేపటి అమృతంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.